guys, welcome back to Chamaku Sparks YouTube channel. So ఇవాళ మనము ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్ చాప్టర్ 4 మోషన్ ఇన్ అ ప్లేన్ చాప్టర్లో మనము ఇవాళ 2 మార్క్స్ క్వశ్చన్స్ అండ్ 4 మార్క్స్ క్వశ్చన్స్ నేర్చుకుందాము. అకార్డింగ్ టు బ్లూ ప్రింట్ మనకు ఒక 2 మార్క్స్ క్వశ్చన్ అండ్ ఆల్సో 1 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది ఈ చాప్టర్ నుంచి. మోస్ట్ రిపీటెడ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈ చాప్టర్ నుంచి మనము ఇవాళ నేర్చుకొని కంప్లీట్ చేసేసుకుందాం. సో ఫస్ట్ మనము ఈ చాప్టర్ నుంచి 4 మార్క్స్ క్వశ్చన్స్ కంప్లీట్ చేసేసుకుందాము. నెక్స్ట్ వీ విల్ గో ఆన్ టు ది 2 మార్క్స్ క్వశ్చన్స్. సో ఫస్ట్ parallelogram law of vectors, ఇది చాలాసార్లు రిపీట్ అయింది అండ్ ఆల్సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇన్ దిస్ చాప్టర్. సో ఫస్ట్ మనం క్వశ్చన్ చూసుకుందాం. స్టేట్ parallelogram law of vectors, derive an expression for magnitude and direction of the resultant vector. సో ఫస్ట్ మనకి ఇక్కడ ఏమడిగారు, ఫస్ట్ మనము parallelogram law of vectors అనేది రాయాలి. సో parallelogram law of vectors స్టేట్మెంట్ ఏంటి? If two vectors are represented in magnitude and direction by the two adjacent sides of a parallelogram drawn from a point, then their resultant is represented both in magnitude and direction by the diagonal passing through the same point. సో ఫస్ట్ మనం ఇక్కడ స్టేట్మెంట్ రాసాక మనకి ఇక్కడ ఒక డయాగ్రామ్ ఉంటుంది. ఈ డయాగ్రామ్ కూడా చాలా ఇంపార్టెంట్, స్టేట్మెంట్ అండ్ డయాగ్రామ్ ఇంపార్టెంట్, దీనికి కూడా మార్క్స్ అనేవి అలాట్మెంట్ ఉంటుంది. సో ఇది డయాగ్రామ్ అన్నమాట. parallelogram OABC parallelogram and the resultant vector is represented by R bar and we have a triangle OCD is a triangle. సో మనకి ఇక్కడ ఓఏని రిప్రజెంట్ చేస్తుంది పీ బార్ అండ్ ఏడీని రిప్రజెంట్ చేస్తుంది క్యూ బార్ కాస్ టీటా, సిడీని రిప్రజెంట్ చేస్తుంది క్యూ బార్ సైన్ టీటా, ఓబీని క్యూ బార్ అండ్ ఓసీని ఆర్ బార్ రిప్రజెంట్ చేస్తుంది అనమాట. దిస్ ఇస్ టీటా అండ్ దిస్ ఇస్ ఆల్ఫా. సో ఇక్కడ మన క్వశ్చన్లో parallelogram లా తర్వాత మనకు ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు, ఎక్స్ప్రెషన్ ఫర్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్. సో నౌ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ ఆఫ్ ద రిజల్టెంట్ వెక్టర్. సో ఫస్ట్ we must find the, so first we should find the magnitude of the resultant vector. So from triangle OCD is a triangle in this parallelogram. So OC square is equals to CD square plus OD square. So OC, this is OC and this is O and this is CD and this is OD. Okay, so actually here if you look clearly, OD is మనకి ఇక్కడ ఓడి అనేది 2 కాంపోనెంట్స్గా డివైడ్ అయింది, ఓఏ అండ్ మళ్ళీ ఏడి. సో ఇవి 2 కాంపోనెంట్స్ అనమాట. సో దేర్ ఫోర్ ఓడి ఈజ్ ఈక్వల్స్ టు ఓఏ ప్లస్ ఏడి. సో ఓసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు సిడి స్క్వేర్ ప్లస్ ఇక్కడ ఓడి ప్లేస్లో మనము ఈ రెండింటిని ఈ 2 పార్ట్స్ ఏవైతే మనకి ఇక్కడ 2 కాంపోనెంట్స్గా డివైడ్ అయ్యాయో ఓడి ప్లేస్లో మనకు ఈ 2 కాంపోనెంట్స్ రాసుకోవాలి, ఓఏ ప్లస్ ఏడి హోల్ స్క్వేర్. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఇక్కడ ఓసీ స్క్వేర్ని దేన్ని రిప్రజెంట్ చేస్తుంది, ఆర్ బార్. సో అందుకే ఆర్ బార్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు, అండ్ ఆల్సో ఇక్కడ మనకు సిడి స్క్వేర్ని రిప్రజెంట్ చేస్తుంది క్యూ బార్ సైన్ టీటా హోల్ స్క్వేర్. ఇక్కడ మనకు డయాగ్రామ్లో క్లియర్గా ఉంటుంది, సిడిని రిప్రజెంట్ చేస్తుంది క్యూ బార్ సైన్ టీటా. ఓకే, క్యూ బార్ సైన్ టీటా హోల్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ ఓఏని రిప్రజెంట్ చేస్తుంది మనకు పీ బార్. సో పీ బార్ ప్లస్ ఏడీని ఏం రిప్రజెంట్ చేస్తుంది, క్యూ బార్ కాస్ టీటా. సో క్యూ బార్ కాస్ టీటా హోల్ స్క్వేర్. సో మనకు ఈ ఫామ్ ఎలా ఉంది, ఏ ప్లస్ బి ఫామ్లో ఉంది కదా. సో అందుకే ఏ ప్లస్ బి ఫామ్లా ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. సో మనము పీ బార్ని ఏగా రిప్రజెంట్ చేసుకోవాలి అండ్ క్యూ బార్ కాస్ టీటాని బీగా రిప్రజెంట్ చేసుకోవాలి. సో మనము అకార్డింగ్ టు దిస్ ఫార్ములా మనము ఈ ఫార్ములాని సబ్స్టిట్యూట్ చేసుకోవాలన్నమాట. సో ఫస్ట్ మనము ఇక్కడ క్యూ బార్ సైన్ టీటా హోల్ స్క్వేర్ని స్క్వేర్ అప్లై చేసుకోవాలి. సో ఆర్ బార్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు క్యూ బార్ స్క్వేర్, క్యూ ఇంటూ స్క్వేర్ క్యూ స్క్వేర్ సైన్ టీటా ఇంటూ స్క్వేర్ సైన్ స్క్వేర్ టీటా ప్లస్ ఇక్కడ మనము ఏ స్క్వేర్ ఉంది, ఏ అంటే ఏంటి ఇక్కడ పీ కదా. సో అందుకే పీ బార్ స్క్వేర్ ప్లస్
ఇక్కడ బీ స్క్వేర్ ఉంది. బీ అంటే ఏంటి, ఇక్కడ మనకు క్యూ బార్ కాస్ టీటా, సో అందుకే క్యూ స్క్వేర్ కాస్ స్క్వేర్ టీటా, స్క్వేర్ అప్లై చేసుకోవాలి. ఇక్కడ హోల్ స్క్వేర్ ఉంది కదా, సో టర్మ్స్కి స్క్వేర్ అప్లై చేసుకోండి. ప్లస్ లాస్ట్కి ఏముంది, 2ab ఉంది. సో 2a అంటే పీ బార్, సో పీ బార్, అండ్ b అంటే క్యూ బార్ కాస్ టీటా, సో క్యూ బార్ కాస్ టీటా, 2p బార్ క్యూ బార్ కాస్ టీటా. ఓకే, నెక్స్ట్ ఆర్ బార్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ మనకు సైన్ స్క్వేర్ టీటా ఉంది అండ్ ఇక్కడ కాస్ స్క్వేర్ టీటా ఉంది. ఓకే, సో ఫస్ట్ పీ బార్ స్క్వేర్ ప్లస్ క్యూ బార్ స్క్వేర్, ఇక్కడ సైన్ స్క్వేర్ టీటా, ఇక్కడ కాస్ స్క్వేర్ టీటా, సో సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా, బ్రాకెట్స్ కంపల్సరీ పెట్టుకోవాలి. ఎక్కడెక్కడైతే బ్రాకెట్స్ ఇంక్లూడ్ చేశానో అక్కడ కంపల్సరీ పెట్టుకోవాలి. ఓకే, సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా బ్రాకెట్స్లో, ప్లస్ ఇక్కడ లాస్ట్కి ఏముంది మనకు 2p బార్ క్యూ బార్ కాస్ టీటా. అకార్డింగ్ టు మనకు ట్రిగ్నామెట్రీలో సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా వాల్యూ ఏముంటుంది, 1 ఉంటుంది. సో అందుకే సో లాస్ట్కి మనకి ఏముంటుందంటే, ఇక్కడ బిఫోర్ ఆర్ బార్ స్క్వేర్ ఉండే కదా, సో స్క్వేర్ ఇట్ సైడ్ వెళ్తే రూట్ అవుతుంది కాబట్టి, సో ఆర్ బార్ ఇజ్ ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ p బార్ స్క్వేర్ ప్లస్ క్యూ బార్ స్క్వేర్ ప్లస్ 2p బార్ క్యూ బార్ కాస్ టీటా. సో సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా 1 కాబట్టి, సో లాస్ట్కి మనకు ఈ ఫార్ములా. సో దిస్ ఈస్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద రిజల్టెంట్ వెక్టర్. నెక్స్ట్ మనము డైరెక్షన్ ఆఫ్ ద రిజల్టెంట్ వెక్టర్ చూసుకుందాం. సేమ్ ఫ్రమ్ ట్రయాంగిల్ ఓసిడి tan alpha is equals to CD by OD తీసుకోవాలి. ఇక్కడ మనం tan alpha తీసుకుంటున్నాం. tan alpha is equals to CD by OD. therefore అక్కడ మనకు OD 2 కాంపోనెంట్స్గా రిప్రజెంట్ చేస్తుందని తెలుసుకున్నాం కదా, సో OD is equals to OA plus AD. tan alpha is equals to CD by OA plus AD. and tan alpha is equals to CD నేమ్ రిప్రజెంట్ చేస్తుంది క్యూ బార్ సైన్ టీటా బై OAని పీ బార్ ప్లస్ ఏడి నేమ్ రిప్రజెంట్ చేస్తుంది క్యూ బార్ కాస్ టీటా. సో మనకి ఇక్కడ డైరెక్షన్ కావాలి కాబట్టి మనము ట్యాన్ని ఇట్ సైడ్ తీసుకుంటాం. సో అందుకే ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు ట్యాన్ మనకు ఇట్ సైడ్ వెళ్తే ఇన్వర్స్ అవుతుంది. సో ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు ట్యాన్ ఇన్వర్స్ క్యూ బార్ సైన్ టీటా బై పీ బార్ ప్లస్ క్యూ బార్ కాస్ టీటా. సో దిస్ ఇస్ ద డైరెక్షన్ ఆఫ్ ది రిజల్టెంట్ వెక్టర్. సో ఇదన్నమాట మన ప్యారలలోగ్రామ్ లా ఆఫ్ వెక్టర్స్ 4 మార్క్స్ క్వశ్చన్, వెరీ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్ నేర్చుకుందాము. ఇఫ్ మోడ్ ఏ బార్ ప్లస్ బీ బార్ ఈజ్ ఈక్వల్స్ టు మోడ్ ఏ బార్ మైనస్ బీ బార్, ప్రూవ్ దట్ ద యాంగిల్ బిట్వీన్ ఏ బార్ అండ్ బీ బార్ ఇస్ 90 degrees. సో మనకి ఇక్కడ గివెన్ ఏమి ఇచ్చారు, మోడ్ ఏ బార్ ప్లస్ బీ బార్ ఈజ్ ఈక్వల్స్ టు మోడ్ ఏ బార్ మైనస్ బీ బార్. సో ఈ రెండింటి మధ్యలో మనకు యాంగిల్ అనేది 90 degrees ఉండాలన్నమాట. యాంగిల్ బిట్వీన్ ఏ బార్ అండ్ బీ బార్ అనేది 90 degrees మనం ప్రూవ్ చేయాలి. సో ఫస్ట్ మనము మోడ్ ఏ బార్ ప్లస్ బీ బార్కి ఫార్ములా రాసుకోవాలి. దట్ ఈస్ రూట్ ఆఫ్ a bar square plus b bar square plus 2a bar b bar cos theta. mod a bar minus b bar is equals to, దీనికి ఫార్ములా వచ్చేసి రూట్ ఆఫ్ a bar square plus b bar square minus 2a bar b bar cos theta. ఈ రెండింటికి స్మాల్ డిఫరెన్స్ ఉంటుంది అంతే, ఇక్కడ ప్లస్ వస్తుంది అండ్ ఇక్కడ మైనస్ వస్తుంది, మిగతా అంతా ఫార్ములా సేమ్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మన గివెన్ ఏమి ఇచ్చారు, mod a bar plus b bar is equals to mod a bar minus b bar. సో గివెన్ రాసుకొని, సో మనము ఇక్కడ ఈ రెండు ఫార్ములాస్కి మధ్యలో ఈజ్ ఈక్వల్స్ టు పెట్టి రాసుకోవాలి. నెక్స్ట్ ఏం చేయాలి, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో మనకు ఇక్కడ ఉంది కదా, ఈ రెండు ఫార్ములాస్ రాసుకొని బ్రాకెట్స్ పెట్టి హోల్ స్క్వేర్ చేసుకోవాలి. సో స్క్వేర్కి రూట్కి బోత్ సైడ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. సో అప్పుడు ఈ ఫార్ములాస్ వితౌట్ స్క్వేర్ అండ్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి ఫార్ములాస్ రాసేసుకోవాలి. నెక్స్ట్ ఏ బార్ స్క్వేర్ ప్లస్ బీ బార్ స్క్వేర్ ప్లస్ 2a బార్ బీ బార్ కాస్ థీటా, అండ్ ఇక్కడ ప్లస్ ఉంది కదా ప్లస్, సో ఇక్కడ మనకు మైనస్ వస్తుంది మధ్యలో. సో ఏ బార్ స్క్వేర్ ప్లస్ బీ బార్ స్క్వేర్ ప్లస్ 2a బార్ బీ బార్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ప్లస్ 2ab కాస్ థీటా వస్తుంది. దెన్ ఇక్కడ లాస్ట్కి ఈజ్ ఈక్వల్స్ టు 0 పెట్టుకోవాలి. సో మనకి ఇక్కడ ఏముంది, 2ab cos theta 2ab cos theta ఏమవుతుంది అప్పుడు 4ab cos theta ఈజ్ ఈక్వల్స్ టు 0. సో మనకి ఇక్కడ ఏం కావాలి, cos theta ఈజ్ ఈక్వల్స్ టు 0. మనకు కాస్లో ఎప్పుడు 0 వస్తుంది, కాస్ 90 degrees
వాల్యూ ఉన్నప్పుడు మనకు 0 వస్తుంది. సో cos 90 degrees is equals to 0. cos theta is equals to cos 90 degrees. సో అప్పుడు ఏం చేయాలి, theta is equals to 90 degrees అని పెట్టేసుకోవాలి. సో దిస్ ఇస్ ద క్వశ్చన్ అనమాట, నోట్ డౌన్ చేసుకోండి. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండ్ రిపీటెడ్ క్వశ్చన్స్ అనమాట. So that the trajectory of an object thrown at certain angle with the horizontal is a parabola. సో మనల్ని పారాబోలా క్వశ్చన్ అడిగారు. ఇది 4 మార్క్స్ ఇంపార్టెంట్. ఓకే, చూడండి. ఫస్ట్ మనకు ఇప్పుడు ఇది ఎక్స్ యాక్సిస్ అనేది వై యాక్సిస్ కదా. ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ ఇలా త్రో అయింది. అప్పుడు ఈ సర్టన్ పాయింట్లో ఉన్నప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి కొంచెం డిస్ప్లేస్మెంట్ ఉంటుంది. దీన్ని మనం హెచ్ మ్యాక్స్ అని రిప్రజెంట్ చేసుకుందాం. అండ్ ఇక్కడ ఒక యాంగిల్ ఫామ్ అయింది ఒకటి టీటా. అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది ఒక డిస్ప్లేస్మెంట్ కాబట్టి ఈ పాయింట్ని మనం యూగా రిప్రజెంట్ చేస్తాం. అండ్ ఇక్కడ యూఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు యూ కాస్ థీటా. ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్లో యూఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు యూ కాస్ థీటా. అండ్ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ డౌన్వర్డ్స్ ఉంది కాబట్టి 0 ఉంటుంది ఇక్కడ. అండ్ ఇక్కడ వై యాక్సిస్ డైరెక్షన్లో యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ నెగిటివ్ ఉంటుంది, ఎందుకంటే ఇది అప్వర్డ్స్ కదా. ఎప్పుడు యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ డౌన్వర్డ్స్ ఉండాలి. సో ఇక్కడ అప్వర్డ్స్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది కాబట్టి -g వస్తుంది. అండ్ ఇక్కడ వై యాక్సిస్ డైరెక్షన్లో మనకు యూవై ఈజ్ ఈక్వల్స్ టు యూ సైన్ థీటా తీసుకుంటాం. ఓకే, ఇప్పుడు ఫస్ట్ మనం ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్లో చూద్దాం. యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ 0 ఉంది ఇక్కడ. అండ్ ఇక్కడ చూడండి, మొత్తం డయాగ్రామ్ నుంచే ఇక్కడ యూఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు యూ కాస్ థీటా. అండ్ ఎస్ మనం డిస్ప్లేస్మెంట్ని మనం ఎక్స్గా రిప్రజెంట్ చేసుకుంటాం, ఎందుకంటే ఇది ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్ కాబట్టి. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్. మనం ఈ ఈక్వేషన్లో మనకు ఇక్కడ వాల్యూస్ ఉన్నాయి కదా, ఈ వాల్యూస్ మనకు ఉన్నాయి కదా, అవి మనం సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఇక్కడ ఎస్ అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు యూ ఏంటి యూ కాస్ థీటా ఇంటూ టీ ఈజ్ ఈక్వల్స్ టు టీ. ఇక్కడ టీని మనం టీగానే తీసుకుంటాం. సో ఇంటూ టీ ప్లస్ హాఫ్ ఇంటూ ఏ అంటే ఏంటి 0. సో 0 ఇంటూ మళ్ళీ టీ స్క్వేర్ ఉంది కాబట్టి టీ స్క్వేర్. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ 0తో ఏదైనా టర్మ్ మల్టిప్లై చేస్తే ఈ టర్మ్ మొత్తం 0 కాబట్టి ఎనీథింగ్ ఇంటూ 0 ఇస్ 0, రైట్. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు అప్పుడు ఏం మిగులుతుంది, యూ కాస్ థీటా ఇంటూ టీ మిగులుతుంది. ఓకే, నెక్స్ట్ అప్పుడు మనకు కావాల్సింది ఓన్లీ టీ కావాలి, టీ వాల్యూ కావాలి, అంతే కదా. సో అందుకే టీని ఇటు సైడ్ తెచ్చేసుకుంటాం. సో టీ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ బై యూ కాస్ థీటా వస్తుంది. ఓకే, ఇది ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్. నెక్స్ట్ వై యాక్సిస్ డైరెక్షన్. వై యాక్సిస్ డైరెక్షన్లో ఏమేమి వాల్యూస్ ఉన్నాయి చూడండి. యూవై ఈజ్ ఈక్వల్స్ టు యూ సైన్ థీటా, ఏ ఈజ్ ఈక్వల్స్ టు -g అండ్ ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు వై, ఎందుకంటే వై యాక్సిస్ డైరెక్షన్. అండ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు టీ ఇక్కడ కూడా. నెక్స్ట్ ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్. ఈ ఫార్ములాలో ఈ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేయండి. సో ఎస్ అంటే వై ఈజ్ ఈక్వల్స్ టు యూ అంటే యూ సైన్ థీటా ఇంటూ టీ అంటే టీ ప్లస్ హాఫ్ ఇంటూ ఏ అంటే ఇక్కడ -g. సో -g ఇంటూ టీ స్క్వేర్ అంటే టీ స్క్వేర్. సో వై ఈజ్ ఈక్వల్స్ టు యూ సైన్ థీటా. ఇక్కడ మనం ఈ టీ ప్లేస్లో ఈ టీకి మనకి ఇక్కడ వాల్యూ వచ్చింది కదా, టీకి ముందు మనకు ఒక వాల్యూ లేదు, అందుకే మనం జస్ట్ టీతోనే రిప్రజెంట్ చేసినాం. కానీ ఇక్కడ మనకు టీకి ఒక వాల్యూ వచ్చింది. సో ఈ టీ ప్లేస్లో మనం ఆ వాల్యూని సబ్స్టిట్యూట్గా తీసుకోవాలి. ఓకేనా. సో టీ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ బై యూ కాస్ థీటా కదా. సో ఇక్కడ ఈ టీ ప్లేస్లో ఎక్స్ బై యూ కాస్ థీటా రాయండి. ప్లస్ ఇక్కడ హాఫ్ ఉంది, ఈ హాఫ్ మనం ఏం చేయాలంటే ఈ హాఫ్ని g/2గా రాసుకోవాలి. సో g/2 ఇంటూ ఇక్కడ టీ స్క్వేర్ ఉంది, టీ స్క్వేర్ ఉందంటే మనకి ఇక్కడ ఫార్ములా ఏంటి, టీ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ బై యూ కాస్ థీటా కదా. సో ఎక్స్ బై యూ కాస్ థీటా ఇంటూ హోల్ స్క్వేర్, ఎందుకంటే టీ స్క్వేర్ కాబట్టి టీ టర్మ్కి హోల్ స్క్వేర్ చేసుకోండి. ఓకే, సో వై ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ యూ ఉంది, ఇక్కడ యూ ఉంది, సో యూ క్యాన్సిల్ అయిపోతుంది. సో సైన్ థీటా బై కాస్ థీటా ఇంటూ ఎక్స్ వస్తుంది. ఓకే, మైనస్ ఇక్కడ మైనస్ ఎందుకు వచ్చింది అని అనుకుంటున్నారా, ఇక్కడ చూడండి, ఇక్కడ యాక్చువల్లీ ఇక్కడ ప్లస్ కాదు, ఇక్కడ మైనస్ వస్తుంది, ఎందుకంటే ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ కాబట్టి ఇక్కడ మైనస్సే వస్తుంది. ఓకేనా,
ఈ బిఫోర్ స్టెప్లో ఇక్కడ మనం ప్లస్ ఇంటూ మైనస్ చేస్తాం కదా, అప్పుడు మైనస్ వస్తుంది. ఓకేనా. సో g/2 ఇంటూ x బై యూ కాస్ థీటా ఇంటూ హోల్ స్క్వేర్. సో ఇక్కడ y ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ యూ క్యాన్సిల్ అయిపోతే సైన్ థీటా బై కాస్ థీటా ఇంటూ x మిగులుతుంది. సో మైనస్ ఇప్పుడు మనం ఏం తీసుకోవాలంటే ఈ g ఇంటూ ఈ హోల్ టర్మ్ని తీసుకోవాలి, g బై ఈ హోల్ టర్మ్. సో g బై ఈ స్క్వేర్ అప్లై చేయండి, ఈ టర్మ్ మొత్తానికి స్క్వేర్ అప్లై చేయండి, అప్పుడు 2 ఎలా ఉందో అలా వస్తుంది. యూ ఇంటూ స్క్వేర్ యూ స్క్వేర్ కాస్ థీటా ఇంటూ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా ఎక్స్ ఇంటూ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ వస్తుంది. ఓకే. నెక్స్ట్ y ఈజ్ ఈక్వల్స్ టు సైన్ థీటా బై కాస్ థీటా ఏంటి, టాన్ థీటా. సో టాన్ థీటా ఇంటూ ఎక్స్ మైనస్ g బై 2u స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా ఇంటూ ఎక్స్ స్క్వేర్. ఈ టర్మ్ ఎలా ఉందో అలా రాసేసేయండి. నెక్స్ట్ లెట్ a ఈజ్ ఈక్వల్స్ టు టాన్ థీటా ఇంటూ ఎక్స్ అండ్ b ఈజ్ ఈక్వల్స్ టు g బై 2u స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా. మనం ఏని ఈ టర్మ్గా అనుకోవాలి, బీని ఈ టర్మ్గా అనుకోవాలి. ఓకేనా. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ చూడండి y ఈజ్ ఈక్వల్స్ టు ax మైనస్ bx స్క్వేర్. ఎందుకంటే ఇక్కడ చూడండి ఇక్కడ పక్కన ఓన్లీ ఒక x ఉంది కదా, సో ax మైనస్ b ఇంటూ ఇక్కడ ఏముంది x స్క్వేర్, సో bx స్క్వేర్. ఇది ఒక 4 మార్క్స్